అసలు నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? నెగిటివ్ ఆలోచనలు రాకుండా మన మనస్సుని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు మనకి వివరించేందుకు మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ నల్లి గారు. నల్లి గారు నమస్తే అండి. నమస్తే అండి. నల్లి గారు, చాలామంది నెగిటివ్ ఆలోచనలతో నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఆ నెగిటివ్ ఆలోచనలు రాకుండా మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. అసలు ఈ నెగిటివ్ ఆలోచనలు ఆశ్చర్యపోయే స్థాయికి నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉంటారండి. అంటే వాళ్ళ ఆలోచనలు షేర్ చేస్తూ ఉంటే ఆ పక్కన వాడికి కూడా విసుగొచ్చేస్తుంది అన్నమాట. కొద్దిసేపటికి విసుగొచ్చి వాడు కూడా వాడి జీవితాన్ని నెగిటివ్గా చూసేంత స్థాయికి ఆ లెవెల్కి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే కొంత నెగిటివిటీ, కొన్ని రకాల భయాలు, కొన్ని విషయాలకు సంబంధించి అమ్మో నేను సరిగ్గా చేయలేనేమో, అమ్మో నా వల్ల కాదేమో అనే ఒక అపోహ, భయము, అనుమానము, ఈ స్థాయిలో అందరిలో ఇలాంటివి అందరిలోనూ ఏదో ఒక కొంత స్థాయిలో అందరికీ ఉంటాయి. నన్ను ఇప్పుడు ఇలా కూర్చోబెట్టి మాట్లాడమంటున్నారు, నేను మాట్లాడుతున్నా, నాకు ఈ పని వచ్చని నాకు తెలుసు. టక్కన మీరు లేచి డ్యాన్స్ వేయండి అంటే మాత్రం నేను సరిగ్గా డ్యాన్స్ వేయనేమో, బాగోదేమో, చూడటానికి బాగోదేమో అన్న భయమో జంకో నాకు కూడా ఉంటుంది. అది ఇది కూడా నెగిటివా అంటే పాజిటివ్గా ఉండు, నువ్వు డ్యాన్స్ వేస్తే వేస్తావు అనేవాళ్ళు నాకు ఉంటారు. అంటే పుష్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఓకే, అది కొంత స్థాయిలో అందరికీ ఉంటుంది. కానీ ఈ స్థాయి దాటి ఎప్పుడు మనం నెగిటివిటీ అని అంటాము అంటే అసలు ఏది పట్టుకున్నా లేదు, మనకి చాలా ఇది అవసరము, ఇది ఇప్పుడు మనం చెయ్యాలి అని అనుకున్న వాటికి కూడా జాదు, జరగదు, నాకు ఇంతనే అవుతుంది, నేను ఇట్లనే అవుతాను, నా రాతే ఇంత, నాకు జాతకంలోనే ఇట్లా ఉంది, నన్నెవడు నమ్మడు, నన్నెవడు కన్సిడర్ చేయడు, నాకు ఎవడు వాల్యూ ఇవ్వడు, నేను ఏం పట్టుకున్న దరిద్రం అయిపోతుంది, నేను అంతా కష్టపడతా కానీ నాకు ఎప్పుడు ఫలితం రాదు అనే ఒక ఆ గ్రౌండింగ్కి వచ్చేస్తారు అన్నమాట. అంటే మీరు ఏ ఫ్లోర్లో ఇంచి రాయేసినా అది నేల మీదకే పడ్డట్టు, మీరు ఏ పర్టికులర్ టాపిక్ పట్టుకొచ్చినా వాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారు. అది భయంకరమైన నెగిటివిటీ. ఆ భయంకరమైన నెగిటివిటీని ముందు మార్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ వాళ్ళకి అది ఉంది అని గుర్తించడం. చాలా మంది ఏంటంటే వాళ్ళు అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారన్న విషయం ఫస్ట్ గుర్తించరండి. పక్కన వాళ్ళు చెప్తే కూడాను వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు వీళ్ళని మాత్రమే అనుకుంటారు. నేను చెప్పేది నీకు అర్థం కాదులే, నీది కాదుగా అందుకే నీకు అర్థం కాదులే, నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు అర్థం అవుతుందిలే అని అంటారు తప్ప ఇదేదో సంథింగ్ మనలో మార్చుకోవాలి అనేది వాళ్ళు గుర్తించారు. సో ఫస్ట్ స్టెప్ నెగిటివ్ ఆలోచన పోగొట్టుకోవడానికి ముందు నాది నెగిటివ్ ఆలోచన అని ఫస్ట్ గుర్తించడం, దాన్ని ఎక్నాలజీ చేయడం ఫస్ట్ స్టెప్. ఓకే, రెండవ స్టెప్ ఈ నెగిటివ్ ఆలోచన ఉండడం వల్ల నేను చేయలేకపోతున్న అంశాలు ఏంటి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ ఆమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ టు డూ. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల ఇందులో ఏమేమి ఆగిపోతున్నాను అంటే వాట్ ఐఎమ్ డిప్రైవ్డ్ ఆఫ్, నేనేం కోల్పోతున్నాను అసలు ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల. అవి రిలేషన్షిప్స్ వల్ల అయితే మంచి రిలేషన్షిప్స్ చేసుకోలేకపోతారు. అంటే కొంతమందికి ఎలా అంటే నాకు ఎవ్వరు విలువ ఇవ్వరు, నన్ను ఎవ్వరు పట్టించుకోరు, నేను ఎందుకు పనికిరాను, నేను ఏ రకంగానూ బాగోను, అట్రాక్టివ్గా ఉంటాను, నాకు బాగా మాట్లాడటం రాదు కాబట్టి నన్ను ఎవరు కలుపుకోరు, ఇలాంటి నెగిటివ్ ఆలోచన. ఇప్పుడు ఇలాంటి ఒక నెగిటివ్ ఆలోచనలు ఉంటే అది వాళ్ళని ఏ రకంగా ఆపేస్తుంది? రేపొద్దున ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా గ్రూప్గా టీం వర్క్ చేయాలన్నా వాళ్ళని భయం వేస్తూ ఉంటుంది, ఏదైనా ఈ ప్రదేశం వదిలి కొత్త ప్రదేశంలోకి వెళ్ళి పని చేయాలన్నా ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అలా అంటే ఈ నెగిటివ్ ఆలోచనలు వేటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు నాకు రేపొద్దున జీవితంలో ఇందులో ఏవి చాలా అవసరం అవుతాయి. నువ్వు ఉద్యోగం వంట చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిందేగా, మరి నీ నెగిటివ్ ఆలోచన నేను ఇంటర్వ్యూ ఆపేస్తుందంటే ఇప్పుడు ఇది గుర్తించాలి. ఇది గుర్తించడం రెండో స్టెప్. గుర్తిస్తేనే అప్పుడు మూడో స్టెప్ దీన్ని ఎలా మార్చుకుందాం, ఈ నెగిటివ్ దాన్ని మనం ఎలా పోగొట్టుకుందాం. నెగిటివ్ని పోగొట్టుకోవడానికి ఉన్న మార్గాలు, నెగిటివ్ పోగొట్టుకోవడం ఒక రకం, నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవడం రెండో రకం. అంటే నెగిటివ్ లేకపోవడం అనేది అంటే నన్నెవరు ఇష్టపడరు, నన్ను ఎందుకు ఇష్టపడరు, నాకు అమ్మ నాన్న, నా అన్న చెల్లెలు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా నన్ను ఇష్టపడుతున్నారు కదా, ఎవరో ఇష్టపడితే పక్కన పెట్టేసి నాకంటూ అసలు నన్ను ఇష్టపడే ఈ 4-5 ఉన్నారుగా చాలుగా అనుకుంటూ నెగిటివిటీని వదిలేయడం ఒక రకం. లేదు, నెగిటివిటీని మార్చుకొని పాజిటివ్గా చేయడం అంటే ఎస్ నాకు 10 మందిలో మాట్లాడాలంటే భయం ఉంది, లేకపోతే నాకు డబ్బు సంపాదించడం మీద అవగాహన రాదు, నేను ఏం బిజినెస్ పెడుతున్నా ఫెయిల్ అయిపోతున్నాను. ఇన్ దట్ కేస్ దీని నుంచి మనం పాజిటివ్గా ఎలా మారాలి అంటే ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి మనం ఏమేం జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నానో ఆ పాయింట్స్ ఏంటి అవి రాసుకుందాము.
అవి గమనించుకుందాం, లేదా ఎవరినైనా అడిగి తెలుసుకుందాం, ఎవరితోనైనా కూర్చొని డిస్కస్ చేసుకుందాము, ఇలాంటివి చేసుకోవచ్చు. ఏది కాదంటారా, అసలు మీ కంట్రోల్లోనే కావట్లేదు అనుకుంటారా, మీరు కొంతైనా స్పిరిచువల్ పర్సన్ అయితే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మధ్య వయసులో వచ్చేసాక వాళ్ళకేం పెద్ద లైఫ్లో ఇప్పుడు కొత్తగా చేసుకోవాల్సిన గోల్స్ అలాంటివి ఏమి లేవు అనుకోండి, కానీ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోతారు అలాంటి వాళ్ళ వల్ల, కుటుంబ సభ్యులకి నరకమే డైలీ బేసిస్లో. ఇంకా అలాంటి వాళ్ళైతే కనీసం ఏం చేయాలంటే, వాళ్ళు కొత్త లక్ష్యాలు పెట్టుకోకపోయినా కనీసం వాళ్ళ వల్ల 10 మంది అవ్వకూడదు కాబట్టి వాళ్ళ థాట్స్ని వాళ్ళు జర్నలింగ్ చేసుకోవచ్చు, రోజు రాసుకోవచ్చు. ఇది ఇలా కాకుండా ఇంకోలా ఉంటే, పాజిటివ్గా ఉంటే ఎలా ఉంటుంది, దీనికి పాజిటివ్ ఆలోచన ఏంటి, ఓ బ్యాటరీ ఉంది, ఇటువైపు నెగిటివ్ ఉందంటే ఇటువైపు పాజిటివ్ ఉంటుంది కదా, అలాగా ఈ ఆలోచన ఇది నెగిటివ్ అంటే దీని పాజిటివ్ ఆలోచన ఏదో ఉంటుంది కదా, ఆ పాజిటివ్ ఆలోచన ఏంటి రాస్తే స్లోగా నీ మైండ్కి ఇలా బదులు ఇలా ఆలోచించచ్చు అన్న విషయం తెలుస్తూ ఉంటుంది. లేదు కొంత స్పిరిచువల్ పర్సన్ శుభ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకొని, నాకు ఇలా దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయి, దయచేసి నన్ను ఇది రానివ్వకుండా నువ్వే కాపాడు అని చెప్పి రోజు దేవుడిని దండం పెట్టుకోవడం ద్వారా అయినా సరే ఈ నెగిటివిటీ పోయి ఎలాంటి పాజిటివ్ రావాలి అనేది కూడా ఆలోచించుకోవడం కూడా, అది కూడా ఒక మార్గం. ఇలా పలు రకాల మార్గాలు ఉన్నాయి నెగిటివిటీ పోగొట్టుకోవడానికి. మీరు ఇందాక చెప్పారు అసలు నెగిటివ్ ఆలోచనలను గుర్తించగలగాలి అని. కొంతమంది నెగిటివ్ ఆలోచనలు ఏంటనేది కూడా గుర్తించడం వాళ్ళకి సాధ్యం కాని పని. అటువంటి వారు ఏం చేయాలి అంటే, కరెక్టే మీరు అడిగింది, నెగిటివా కాదా అనేది కూడా గుర్తించుకోగలగాలి అంటే, మనం ఎందులో ఫెయిల్ అవుతున్నాం, ఎందులో సక్సెస్ అవుతున్నాం, చిన్న ఇంట్రాస్పెక్షన్. ఏ వాటిల్లో మనం ఫెయిల్ అవుతున్నాము, ఏ వాటిల్లో మనం సక్సెస్ అవుతున్నాం, ఈ ఫెయిల్ అవ్వడానికి మన ఆలోచన విధానం ఏదైనా కారణమా, అక్కడి నుంచి అయినా కనీసం గుర్తించవచ్చు నెగిటివ్గా ఆలోచిస్తున్నామా లేదా అని. ఓకే, అంటే రిలేషన్షిప్స్ కావచ్చు, సంపాదన కావచ్చు, లేకపోతే ఒక సక్సెస్ సాధించాలనుకోవడం కావచ్చు, ఒక గోల్ రీచ్ అవ్వాలనుకోవడం కావచ్చు, ఏవైనా సరే రిపీటెడ్గా దేంట్లో అవుతున్నాం, రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాం ఒక పర్టికులర్ విషయంలో. ఆ రిపీటెడ్ ఫెయిల్యూర్ ఎప్పుడు, అందుకే ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫెయిల్ అయ్యాము అన్న వెంటనే కొత్త ట్రైల్కి ఇమీడియట్గా దూకేయకూడదు. ముందు ఈ ఫెయిల్ని అర్థం చేసుకోవాలి, ఈ ఫెయిల్యూర్ని అర్థం చేసుకోవాలి, దీన్ని అనలైజ్ చేసుకోవాలి. ఏ కారణాల వల్ల నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను, ఈ కారణాలు ఏవో వెతుకుతున్నప్పుడు ఇందులో మన ఆలోచన విధానం కానీ, మన అప్రోచ్ కానీ, మన స్ట్రాటజీస్లో ఏమున్నాయి అన్న గమనించుకోవటం మొదలుపెట్టినా కూడా అక్కడి నుంచైనా మనకు ఒక క్లూ వస్తుంది. నేను అసలు దీన్ని చూసే దృష్టి చాలా తప్పుగా చూస్తున్నాను అనే ఒక దృష్టి వచ్చినా కూడా అక్కడి నుంచి కూడా మనకి అట్లీస్ట్ ఐడియా రావచ్చు, మనం ఈ విషయం పట్ల మన దృష్టే రాంగ్గా ఉంది, నెగిటివ్గా ఉంది అనేది మనం పెట్టవచ్చు. ఓకే, సో దాని ద్వారా అసలు నెగిటివ్ ఆలోచనలు రాకుండా మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారు. అసలు పాజిటివిటీలో ఉన్న బ్యూటీ తెలుసుకున్నా కూడా నెగిటివిటీ అక్కర్లేదు కదా. ఎందుకంటే పాజిటివ్ పీపుల్, మనిషి ఒకసారి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తూ ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నప్పుడు, ప్రతిదాన్ని జరిగిన నెగిటివ్, అసలు నెగిటివ్ జరగకుండా ఎవరికి ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన తర్వాత నుంచి వీలైనంత తొందరగా దానిలో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఫార్వర్డ్ చూస్తున్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, మొహం గ్లో అవుతుంది, సంతోషంగా ఉంటారు, వాళ్ళ చుట్టూ 10 మంది దగ్గరకు వచ్చి మాట్లాడతారు, వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. ఈ పాజిటివిటీ వల్ల జరిగే మార్పులు అనుభవించిన ఎవ్వరూ మళ్ళీ నెగిటివ్ వైపు వెళ్ళరండి, గ్యారంటీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.